అది వేద పఠనాలతో మార్మోగే ప్రాంతం. ఇప్పుడు క్రూర మృగాల గాండ్రింపులు వినిపిస్తున్నాయి. క్రూర మృగాల గాండ్రింపుల మధ్య వేదాభ్యాసం కొనసాగుతోంది. తిరుపతిలో శేషాచలం కొండల దగ్గరున్న విద్యాలయాల్లో పరిస్థితిపై టీవీ9 అందిస్తోన్న స్పెషల్ స్టోరీ. మొన్నటి వరకు తిరుమల నడక మార్గాల్లో ఆందోళన కలిగించిన చిరుతల సంచారం ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు విస్తరించింది. ఒకవైపు దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతం, మరోవైపు తిరుపతి వైదిక విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయాలున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల పరిసరాల్లో చిరుతల గాండ్రింపులు వినిపిస్తున్నాయి. చిరుతల సంచారంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన పడుతున్నారు. వేదిక్ యూనివర్సిటీలోని స్టూడెంట్స్ హాస్టల్ వద్దకు చిరుత సంచరిస్తున్నట్టుగా తరచూ గుర్తించారు. ఈ ప్రాంతంలోనే 2 బోన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. ఫారెస్ట్ అధికారులు కూడా రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు గస్తీ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎరవేసినటువంటి బోన్ల వైపే చిరుతలు మాత్రం వెళ్ళట్లేదు. పూర్తిగా ఈ హాస్టల్స్కి కంచె నిర్మాణం చేసింది. ఇనుప కంచె నిర్మాణం 4 బ్లాకులకు ఇనుప కంచెను నిర్మించారు. అయితే చిరుతలు వచ్చి ఈ కంచె వరకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది విద్యార్థులు చూశారు, మొబైల్ కెమెరాల్లో కూడా క్యాచ్ చేశారు. శేషాచలం కొండలకు ఆనుకొని ఉన్న వైదిక విశ్వవిద్యాలయంలో చిరుతల సంచారం ఎక్కువైంది. యూనివర్సిటీ క్యాంపస్లో స్వేచ్ఛగా సంచరించే జింకలు, కుక్కలపై దాడి చేస్తున్నాయి. వీటిని వేటాడడానికే చిరుతలు ఈ ప్రాంతానికి వస్తున్నాయంటున్నారు అధికారులు. సాయంత్రం కాగానే చిరుతల భయంతో వైదిక యూనివర్సిటీ నిర్మానుష్యంగా మారిపోతోంది. సాయంత్రం 5:30 వేద విద్యార్థులను హాస్టల్ గదుల్లోకి పంపించేసి సిబ్బంది, అధికారులు వర్సిటీని వదిలి ఇళ్లకు చేరుకుంటున్నారు. 4 బ్లాకులున్న హాస్టల్ చుట్టూ కంచె నిర్మాణం చేపట్టాయి. చిరుతలు కంచి వరకు వస్తూ కుక్కలు, జింకలను వేటాడుతున్నాయి. మనం ప్రస్తుతం అయితే చిరుత అన్ని బంధించేందుకు ఏర్పాటు చేసినటువంటి బోను ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడే వాటర్ ఉంది. మరోవైపు ఈ ప్రాంతంలోనే ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చిరుత సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరా కూడా ఇక్కడ అరేంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిరుత ఇక్కడికి రాకుండానే, బోన్లో పడకుండానే తప్పించుకుంటుంది అంటే ఖచ్చితంగా దానికి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి జింకలు కానీ, కుక్కలు కానీ ఈజీగానే క్యాచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టే బోన్లో పడడం లేదనేది అటవీ శాఖ అధికారులు చెప్తున్నది. చిరుతలను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి చిక్కడం లేదు. చిరుతల కదలికలను గమనించడానికి నీటి కుంటల దగ్గర కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రిపూట సెక్యూరిటీ సిబ్బంది గస్తీ తిరుగుతూ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. విద్యార్థులు గుంపులుగా బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇక్కడ ఈ విద్యా వ్యవస్థ అనేటువంటిది నడుస్తుంది కాబట్టి మాకు ఏ విధంగా అయితే హాస్టల్స్కి ఫెన్సింగ్ కావాలని మేము చెప్పాము, అదేవిధంగా మొత్తం విశ్వవిద్యాలయానికి కూడా కావాలి అని చెప్పాము. చిరుతల నుంచి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు వర్సిటీ యంత్రాంగం తీసుకుంటోంది. విద్యార్థులను ప్లే గ్రౌండ్స్ కు దూరంగా ఉంచుతోంది. విద్యార్థులు ఉండే హాస్టల్ బ్లాక్లకు రక్షణ కల్పిస్తోంది. ఇంత ఆహార సౌకర్యం ఇక్కడ ఉండడం వల్ల అన్ని ఇక్కడ వచ్చేసాయి. పైగా యూనివర్సిటీలో ఫిష్ పాండ్ ఉంది. ఆ ఫిష్ పాండ్లో ఎప్పుడు నీళ్ళు ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి హంటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. జింకలు కానీ ఈ అడవి పందులు నీళ్ళు తాగేటప్పుడు అవి వేటాడేస్తున్నాయి. మెంటర్స్ అని సిస్టమ్ చేశారు. దాంట్లో ఒక 40 మంది అధ్యాపకులు ఉన్నాము. 5 మంది మనం జాగ్రత్తగా విద్యార్థులు మానిటరింగ్ చేస్తూ వాళ్ళు బయట రాకుండా తగిన జాగ్రత్తలు చేస్తూ ఉన్నాము. తిరుపతిలో విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకంగా పరిణమిస్తోంది చిరుతపులుల సంచారం. ఈ సమస్యపై టీటీడీ, ప్రభుత్వ యంత్రాంగం, అటవీ శాఖ ఉమ్మడిగా కృషి చేయాలని విద్యార్థులు, అధికారులు కోరుతున్నారు.